ఎస్, BMW కార్ కొనివ్వలేదని యువకుడి ఆత్మహత్య. అంత స్తోమత లేదని తల్లిదండ్రులు చెప్పినా వీడని మంకుపట్టు. మరో కారు కొనిస్తానని తండ్రి చెప్పినా ఒప్పుకోని వైనం. వ్యవసాయ బావి వద్ద పురుగుమందు దాగి ఆత్మహత్య యత్నం. చికిత్స పొందుతూ మృతి. సిద్దిపేట జిల్లా చాట్లపల్లిలో ఘటన. ఎటుపోతుంది ప్రపంచం, ఎటుపోతుంది యువతరము చదువుకోవాల్సినటువంటి వయసులో చదువుకొని తన సొంత కాళ్ళ మీద తను నించోని కొనుక్కోవాల్సినటువంటి కార్ల గురించి తల్లిదండ్రులు కొనియలేదు. BMW, అది కూడా సరే కారు పక్కన పెట్టండి, కారు ఒక 2 సెకండ్ హ్యాండ్లో కొంటే 2 లక్షల నుంచి వస్తుంది, 5 లక్షల నుంచి వస్తుంది, 30 లక్షలు. మన స్థాయికి తగ్గట్టు మనం కార్లు కొనుక్కుంటాం. కానీ ఇక్కడ పాయింట్ అది కాదు. అంటే పిల్లల సైకియాట్రిక్ డిజార్డర్ అంటారు చూసినావా, ఎట్లా వెళ్ళిపోతుంది అంటే తల్లిదండ్రులు ఏమైపోతుంది. ఒకప్పుడు 90s కానీ 80s కానీ ఎట్లా ఉండేది, పిల్లలు వాళ్ళు కష్టపడరు చాలా. ఎందుకంటే అప్పుడు తల్లిదండ్రులు సంపద సృష్టించాలంటే చాలా కష్టము. సో అన్నిటికీ అలవాటు పడిపోయి అడ్జస్టింగ్ అయిపోయి సో ముందరికి వెళ్ళడము, సో రాళ్ళు రప్పలు నడుచుకుంటూ వెళ్ళడము, చదువుకోవడము, సో కష్టపడే తత్వం ఇవన్నీ కూడా ఉన్నాయి. ఇప్పుడు ఏమైపోయిందంటే తల్లిదండ్రులు కొన్ని దగ్గర మిస్టేక్స్ ఎట్లా చేస్తున్నారంటే, మేము అనుభవించిన లైఫ్ మా పిల్లలు అనుభవించద్దు, మేము చేసిన తప్పులు మా పిల్లలు చేయొద్దు అని చెప్పి వాళ్ళ స్థితిగతులు నా పిల్లలు బాగుంటే చాలు అనుకొని వాళ్ళకి మించి మరి వీళ్ళకి చదువులు చెప్పడం కానీ వాళ్ళకి ఒక మంచి లావిష్ లైఫ్ ఇవ్వడం కానీ తల్లిదండ్రులు కృషి చేస్తున్నారు. అంతే, వెనకాల అప్పులు ఏం చేస్తున్నారు, వెనకాల దేనికి ఎవరెవరికి ఎంత కడుతున్నారు, డబ్బులు ఎక్కడి నుంచి తెస్తున్నారు, వాళ్ళ జీతం ఎంత కష్టపడుతున్నారు అనే ప్రాక్టికల్ లైఫ్ గనక పిల్లలకు అలవాటు చేయట్లేదు, వీళ్ళు చెప్పట్లేదు. సో తద్వారా ఏమైపోతుంది, మా నాన్న ఏదైనా చేసి తీసుకొస్తాడే అంటే చాలా ఇష్టం, ఏదైనా చేస్తామని మనకి. ఎందుకంటే డబ్బుల విలువ వాళ్ళకి తెలియదు, ఎందుకంటే వాళ్ళకి చిన్న ఏజ్. చిన్నప్పటి నుంచే మన పరిస్థితులు చెప్పుకుంటూ నాన్న మన దగ్గర ఇంతే ఉంది, దీంట్లోనే మనం బతకాలి, దీన్ని నువ్వు 10 చెయ్యి, ఎట్లా చేస్తావో నీ తెలివితేటల మీద ఆధారపడి ఉంది అని చెప్పే తల్లిదండ్రులు చాలా తక్కువైపోయినారు ఇప్పుడు. నేను అనుభవించిన కష్టం నా పిల్లలు అనుభవించొద్దు. కానీ ఎట్లా, మనం ఇంత కష్టం అనుభవించాం కాబట్టి ఇప్పుడు ఈ స్థాయిలో ఉన్నాం. అట్లాగే మన పిల్లలు కూడా ఆ లైఫ్ని అనుభవిస్తేనే, అంటే ఇప్పుడు కష్టపడితేనే తర్వాత సుఖపడతారు నాన్న అని చెప్పగలగాలి ఆ తల్లిదండ్రులు. చెప్పేలాగా వాళ్ళని మౌల్డ్ చేసుకోవాలి. సో దయచేసి చూడండి, ఇతని అత్యాశ BMW కారే కావాలంట. ఎందుకు ఈ స్థితికి వచ్చాడు, ఎందుకంత మొండి పట్టుబట్టాడు అంటే, నా కారు కొనేకపోతే నేను చచ్చిపోతా అనే కాడికి వచ్చినాడంటే, అంతకుముందు వీళ్ళు ఎన్ని అడుగుంటాడు ఈయన, అడిగిందల్లా ఇప్పించి ఉంటారా? రకరకాల డౌట్లు వస్తూ ఉన్నాయి. అండ్ మంచి కాలేజీలో వేస్తారు, పెద్ద టాప్ 10 కాలేజెస్ ఉంటాయి. సో దాంట్లో ఏంటి, మేనేజ్మెంట్ కోటాలో చాలామంది ఉన్నోడు ఉంటాడు, కొనుక్కోనట్టు వచ్చేటోళ్ళు ఉంటారు, కొంతమంది ర్యాంకుని బట్టి వచ్చేటోళ్ళు ఉంటారు. వాళ్ళు మంచి కార్యాలు వేసుకొని వస్తే అరే వీళ్ళని ఇన్సల్ట్ చేయడమో, అరే నా వాడుకుంది నేను కూడా రావాలి దాంట్లో, ఇట్లాంటివి వాళ్ళతోటి పోల్చుకోవడం. అందుకే ఒక పెద్ద వ్యక్తి ఒక మంచి మాట చెప్పిండు, ఏమని, మనకంటే ఎక్కువ స్థాయిలో ఉన్న వాళ్ళతో మనం పోల్చుకోవద్దు, మనకంటే తక్కువ స్థాయి ఉన్న వాళ్ళతోటే మనం పోల్చుకుంటే మనకు ఆనందంగా ఉంటుంది. ఎందుకంటే వాళ్ళకి లేనిది నీకుంది కదా, నువ్వు కష్టపడితేనే ఇది నీకు వచ్చింది కదా. వాళ్ళ స్థాయితో పోల్చుకొని ఎట్లా మనం పాజిటివ్గా, అరే ఆ స్థాయికి కూడా మనం ఎదగాలంటే ఏం చేయాలి, ఎట్లా కష్టపడాలి అనేది మనం ఆలోచించుకోవాల్సినటువంటి విషయం. అందుకే మనకంటే తక్కువ స్థాయి వాళ్ళతోటే మనం పోల్చుకోవాలి ఎప్పుడైనా. మనకంటే ఎక్కువ స్థాయి వాళ్ళతో పోల్చుకుంటే దానికి ఎట్లా సంపాదించాలనే అడుగులు వేయాలి తప్ప, ఇగో ఇట్లా ఇయ్యకపోతే నేను చచ్చిపోతా, నేను ఆత్మహత్య చేసుకుంటా అంటే నీ తండ్రి కష్టం నీకెందుకు ఇవ్వాలి? వాళ్ళకి బాధ్యత కాబట్టి, వాళ్ళ తల్లిదండ్రులు కాబట్టి చేయాలనుకుంటున్నారు. నువ్వు నీ కాళ్ళ మీద నుంచో నువ్వు కొనుక్కోవాలి. అది నాకు తెలిసి ఆల్మోస్ట్ సగం మంది తల్లిదండ్రులు ఒకప్పుడు 90s, అప్పుడు వాళ్ళకు ఇల్లులు ఉండేవి కావు, సొంత ఇల్లు కట్టాలంటే తాత ముత్తాతలు సంపాదించి, ఒకవేళ ఒక వెల్ సెటిల్డ్ ఫ్యామిలీ వాళ్ళ గవర్నమెంట్ జాబ్ ఉండి వాళ్ళు సంపాదించుకునే ఇల్లులే ఇప్పుడు 90s వాళ్ళకి అది ప్లస్ అయింది.
కొంతమందికి, అందరికి అంటారండి, సగం మందికి సొంత ఇల్లు అనేది ఉంది. అది ఎట్లాగో తండ్రి తర్వాతనో తల్లి తర్వాతనో వీళ్ళకే వస్తుంది. వీళ్ళు చేయాల్సిందేంది, ఆ ఉన్న ప్రాపర్టీని వీళ్ళ సంపాదనతో వీళ్ళ తెలివితేటలతోటి ఇంకొంచెం ముందుకు తీసుకెళ్ళి ఇంకా 2-3 ప్రాపర్టీస్ ఇంకెంతనో సంపాదించుకోవాలి. ఇది పక్కన పెట్టి నువ్వు ఖచ్చితంగా నాకు BMW ఇవ్వాలి లేకపోతే నేను చచ్చిపోతా అంటే అర్థమైందమ్మా. అంటే పిల్లల మైండ్ సెట్స్ ఏ రకంగా మారిపోతున్నాయి, ఎటు నుండి ఎటుకు దారి తీస్తున్నాయి. అండ్ ఓటీటీ ప్లాట్ఫామ్స్ కూడా చాలా డేంజర్ అయిపోయింది. దాంట్లో నార్మ్స్ లేవు, దాంట్లో ఒక సెన్సార్ బోర్డు లేదు. ఇష్టం వచ్చినట్టు ఆ ఫిలిమ్స్ కూడా ఎట్లా పడితే అట్లా ఓటీటీస్లో రిలీజ్ చేస్తున్నారు. దానికి కూడా ప్రభుత్వం చెక్ పెట్టాలా. ఇప్పుడు అంతా ట్రెండ్ మారింది, సినిమాస్ పోయి ఓటీటీస్ వచ్చినాయి, ఓటీటీస్కి అలవాటు పడుతున్నారు. అటువంటి ఫిలిమ్స్ చాలా, ఫిలిమ్స్లో కొన్ని సన్నివేశాలు ఇంట్లో ఓటీటీలో వీళ్ళు చూస్తే పిల్లలు పక్కన చూసే స్థితిలో లేదు. వాళ్ళే చెప్తారు ఈ సినిమా రిలీజ్ అవుతుంది, ఆ సినిమా రిలీజ్ అవుతుందని. సో వీటి గురించి కూడా ఆలోచించాలి. ఎక్కడ నేర్చుకుంటున్నారు, మంచి కన్నా చెడే తొందర నేర్చుకుంటారు. కనిపెట్టుకొని ఉండాలి ఈ రోజుల్లో, లేకపోతే కష్టం. అంటే మీకు చెప్పేంత దానికి కాదు, బట్ ఇటువంటివి చూసినప్పుడు చాలా బాధ అనిపిస్తుంది. ఆ తల్లిదండ్రులు ఇప్పుడు ఎంత ఘోష అనుభవిస్తూ ఉంటారు. వాళ్ళకి ఇప్పుడు ఏమనిపిస్తుంది, ఇప్పుడు కూడా అరే నా కొడుకు అడిగింది BMW, పాస్తులు అమ్మేషాను కొనిచ్చేది ఉండే, ప్రాణం నిలబడుతుండే కదా అనిపిస్తుంది. చనిపోయినోడికి ఏం తెలుసా బాధ. బతుకున్న తల్లిదండ్రులకు ఒక శిక్ష వేసేలేండు, ముఖ్యంగా తల్లికి ఆ శిక్ష వేసేలేండు.